హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిరా అఫీషియల్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? చాలా రోజులు అవుతుందండి నాకు. సో కొంచెం ఇంట్లో వర్క్ చేయబట్టి నేను శారీ టాజిల్స్ వీడియోస్ చేయట్లేదండి. ఈరోజు అయితే చేశాను, ఒక మంచి బ్యూటిఫుల్ గ్రాండ్ టాజిల్స్ వేశాను, మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో స్టార్ట్ చేశానండి. సో చూడండి ఫ్రెండ్స్, శారీ వచ్చేసి రెడ్ కలర్కి గ్రీన్ బార్డర్ ఇచ్చారండి. శారీ ఇది నేను ఇట్లా ఈ పళ్ళు అనేది రివర్స్లో ఫోల్డ్ చేసేసి ఇలా పిన్స్ పెట్టి ఉంచుతానండి, టాజిల్స్ వేసేటప్పుడు జారకుండా ఉంటుంది. సో ఇలా చూసారా, మనం శారీ పిన్స్ ఉంటాయి కదా, అవి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా నేను ఒక స్టూల్ పైన పెట్టుకొని వేస్తానండి, చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, వీటికి వచ్చేసి మెటీరియల్స్ వైట్ పర్ల్, 4mm వైట్ పర్ల్, ఫ్లవర్ బీట్, అలాగే బటర్ఫ్లై, ఈ 3 మెటీరియల్స్ యూజ్ చేశానండి. శారీలో ఉన్న 2 కలర్స్ యూజ్ చేశాను. థ్రెడ్స్ వచ్చేసి ఇవి సిల్క్ థ్రెడ్స్ కాదండి, ఇవి కంప్యూటర్ థ్రెడ్స్. చాలా షైనీగా సాఫ్ట్గా బాగుంటాయండి. మనకి ఇట్లా ఎండకి వెళ్తే కూడా మంచిగా షైన్ అవుతూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, సిల్క్ థ్రెడ్కి కంప్యూటర్ థ్రెడ్కి చాలా డిఫరెంట్ ఉంటుందండి. నాకు వచ్చేసి అయితే నేను ఫస్ట్ ప్రిఫర్ అయితే ఈ కంప్యూటర్ థ్రెడ్స్కే ఇస్తాను. ఎందుకంటే లుక్ వైజ్ అయినా మనం శారీని వాష్ చేసినా కూడా ఇవి ఏం ఇట్లా పాడవకుండా మంచిగా కనిపిస్తాయండి. మనం వేసేటప్పుడు ఎలాగైతున్నాయో శారీ చిరిగిపోయే వరకు కూడా ఈ టాజిల్స్ అనేవి ఇలాగే ఉంటాయండి. థ్రెడ్స్ అనేటివి ఏం నలిగిపోకుండా మంచిగా ఉంటాయి. సో అందుకే నేను ఇవే వేస్తానండి ఎక్కువగా. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, కానీ మనం తీసుకునే డిజైన్ బాగుండాలనేసి నేను ఇట్లనే వేస్తానండి. ఓకేనా, ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూడండి, శారీకి అయితే ఇలా కాటన్ థ్రెడ్ని ఫోర్ లైన్స్ ఇట్లా నీడిల్కి కాటన్ థ్రెడ్ని ఎక్కించి శారీకి ఇక్కడ నాట్ వేసి ఉంచానండి. ఫస్ట్ వచ్చేసి వైట్ పర్ల్ పెట్టాలి నీడిల్కి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ బీడ్ పెట్టాలండి, ఓకేనా, ఇలా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ బటర్ఫ్లై బీడ్ యూజ్ చేయాలి, ఓకేనా. ఈ 3 పెట్టినాక ఇప్పుడు మనం ఏ కలర్ థ్రెడ్ టాజిల్ అయితే కట్టుకోవాలనుకుంటున్నామో ఆ కలర్ పెట్టుకోవాలి. సో నేను 3 గ్రీన్ 3 రెడ్ పెడుతున్నానండి. లాస్ట్కి వచ్చేసరికి రెడ్ అనేటివి 2 సరిపోయాయి ఇక్కడికి, ఇంకా క్లాత్ లేదు కాబట్టి సో ఈ 2తోనే కంప్లీట్ చేస్తూ ఉన్నాను. ఓకేనా, చూడండి. మళ్ళీ ఇలా మనం టాజిల్ని ఎక్కించుకున్నాక మళ్ళీ నిడిల్ని బీడ్స్ నుంచి రివర్స్ తీయాలండి పైనకి. ఓకేనా, చూస్తున్నారు కదా వీడియోలో కనిపించే విధంగా. చూడండి, ఇక్కడ మళ్ళీ నాట్ వేసుకోవాలండి క్లాత్కి. ఇలా మనం టైట్గా నాట్ వేసినట్లయితే ఇంకా ఊడిపోదు, మంచిగా పట్టినట్లు ఉంటుంది. సో ఇక్కడ ఈ పాల దగ్గర టై చేసుకున్నాం కదా, ఇక్కడ 2 టైమ్స్ ఇలా నీడిల్ చుట్టూ థ్రెడ్ని చుట్టేసి ఇలా లాగాలండి, టైట్గా నాట్ పడిపోతుంది. ఇంకొకటి కూడా వేసుకోవాలి అలాగే, ఓకేనా. అంతే సింపుల్. ఇప్పుడు ఇది మనం ఇక్కడ ఫినిషింగ్ అయిపోయినట్లుగా మనకు కనిపించకుండా నీట్గా ఉండాలంటే మళ్ళీ ఈ పర్ల్స్ నుంచి ఈ నిడిల్ అనేది రివర్స్ తీయాలండి. సో ఈ 2 పర్ల్స్ నుంచి తీస్తే సరిపోతుంది, వైట్ పర్ల్ అండ్ ఫ్లవర్ బీడ్ నుంచి తీస్తే సరిపోతుందండి, కట్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, చాలా ఈజీ అండి నేను చూపించే ప్రాసెస్ అయితే. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కూడా, బిగినర్స్కి అయినా కూడా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఇలా, ఓకేనా. ఇప్పుడు ఫుల్ డిజైన్ మొత్తం చూపిస్తాను, చూడండి. శారీకి చూసారా, 3 రెడ్ 3 గ్రీన్ వేసానండి, ఎంత బాగా కనిపిస్తుందో కదా. పళ్ళు మనకి టాజిల్స్తోనే హైలైట్ అయిపోతుందండి, చాలా బాగా కనిపిస్తుంది. నాకైతే భలే నచ్చిందండి డిజైన్. ఓకేనా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్స్ వల్ల, షేర్స్ వల్ల నా ఛానల్ ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్, ఓకేనా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేను పెట్టే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకెవరికైనా యూజ్ అవుతావి అనుకుంటే షేర్ చేయండి, ఓకేనా. కామెంట్ చేయండి డిజైన్ ఎలా ఉందో, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.